మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 18వ భాగంగా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అనే వాక్యాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. వాక్య భాగం లూకా సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం అనగానే మనకేం జ్ఞాపకం రావాలంటే లోబివాని ఉపమానం. లూకా సువార్త అంతా కూడా ఉపమానములతో నిండి ఉంటుందండి. అందుకే తప్పిపోయిన కుమారుని ఉపమానము అలా అన్నమాట. 10వ అధ్యాయం అనగానే మంచి సమరీయుడు, 11వ అధ్యాయం అనగానే పరలోక ప్రార్థన, 12వ అధ్యాయం అనగానే లోబివాని ఉపమానం. ఇక్కడ యేసు ప్రభు బోధిస్తున్నారు, మనకే బోధిస్తున్నారు అన్నమాట. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అంటే మరి ఎక్కడ ఉంది, ఏ సమృద్ధిలో ఉంది అంటే పరిశుద్ధ ఆత్మని సమృద్ధిగా మనం పొందాలన్నమాట. అది అయితే ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర వస్తారనమాట. వచ్చి నా సహోదరునితో చెప్పండి, మా నాన్న ఆస్తిలో నా భాగం నాకు ఇవ్వమని. అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారనమాట, ఆస్తి పంచకుండా చనిపోయారు. అది సమస్య అన్నమాట. తండ్రులు వృద్ధులయ్యే వరకు కూడా ఆస్తి అలాగే పెట్టుకుంటే తర్వాత పిల్లలు పోట్లాడుకుంటారండి. తండ్రులకి ఆ జ్ఞానం ఉండాలన్నమాట. వాళ్ళు బ్రతికి ఉండగానే ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి ఎవరింట్లో వాళ్ళు సమాధానంగా ఉండేటట్లుగా చూడవలసిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది. పునీత చావర కురియాకోస్ గారు కుటుంబ ధర్మాల్ని రాసినప్పుడు కొన్ని రాస్తారని, మీరు బ్రతికుండగానే మీ ఆస్తి మీ పిల్లలకి పంచిపెట్టండి, వాళ్ళు సమాధానంగా ఉండేటట్లుగా మీరు చూడాలి, వాళ్ళు దైవభీతి కలిగి ఉండేటట్లు ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ప్రార్థన జరిగేటట్లుగా, ఆ కుటుంబంలో ఎలాంటి కోర్ట్ కేసెస్ లేకుండా ఉండేటట్లు ఇవన్నీ కూడా చెప్తారు. అప్పులు లేకుండా సింపుల్గా ఉండేటట్లుగా, పాప సంబంధమైన పుస్తకాలు ఏవి లేకుండా మీరు చూసుకోవాలని. ఆ రోజులలో టీవీ సెల్ ఫోన్ లేదండి, పుస్తకాలే అన్నమాట. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలా కుటుంబాన్ని గురించి చాలా రాస్తారండి. అయితే ఈ తండ్రి ఎందుకు ఇది చెప్పానంటే, 2 కొడుకులు ఉన్నారు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు పెద్ద కొడుకు కంట్రోల్లో ఉందన్నమాట ఆస్తి. కాబట్టి చిన్న కొడుకు యేసు ప్రభు దగ్గర వచ్చాడు. వచ్చి నా సోదరునికి చెప్పండి ప్రభా, మా నాన్న ఆస్తిలో నా భాగం నాకు పంచివ్వమని. అప్పుడు ప్రభు అంటారు, నన్ను ఎవరు మీ ఇద్దరికి తీర్పరిగా నియమించారు అని చెప్పి జాగరూకులై ఉండండి, ఎట్టి లోభమునకు మీరు లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. చాలా డబ్బు ఉంది, అది మానవ జీవితం కాదు. మరి ఏ సమృద్ధిలో ఉంటుంది? లూకాస్ యోహాను సువార్త 3వ అధ్యాయంలో 34లో అక్కడ యోహాన్ ప్రసంగిస్తూ చెప్తాడనమాట. దేవుని నుంచి వచ్చిన వాళ్ళు దేవుని గురించే మాట్లాడతారు. మనందరం పరలోకం నుంచి వచ్చామండి. యేసు ప్రభుని పంపినట్లే మనల్ని కూడా పంపాడు. మనము యోహాను సువార్తలో ధ్యానించుకున్నాం కదా, పెంతెకోస్తు పండుగ రోజున యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి చదివితే యేసు ప్రభు శిష్యులకి దర్శనం ఇచ్చి, నా తండ్రి నన్ను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పి వాళ్ళ మీద శ్వాసను ఊదుతాడు. ఊది పరిశుద్ధాత్మని పొందండి అని చెప్తాడనమాట. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత సువార్తని బోధించడానికి అన్నమాట. అందుకే పరిశుద్ధ ఆత్మని సమృద్ధిగా కలిగి ఉండాలి. మానవ జీవితం ఎందులో ఉంటుందంటే దేవుని బిడ్డలుగా సమృద్ధిగా పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండాలి. అందుకే 11వ అధ్యాయంలో కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడిగినప్పుడు వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తారు. అందులో 7 అంశాలు ఉంటాయన్నమాట. 3 మనము చేయవలసినటువంటి పనులు అన్నమాట.
అప్పుడు మన అవసరాలు 4 రకాల అవసరాలు ప్రభు తీరుస్తారు. అయితే చివరిలో ఏం చెప్తారంటే మీరు ఇలా ప్రార్థించండి అని చెప్పిన తర్వాత తనను అడుగు వారికి పరలోకపు తండ్రి ఎంతగా పరిశుద్ధ ఆత్మనిస్తాడో మీరు ఊహించండి. అంటే మనము పరలోక తండ్రిని పరిశుద్ధ ఆత్మని అడగాలి అని యేసుప్రభు కోరుకుంటున్నారండి. దాన్ని సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధి జీవనం ఏంటంటే సమృద్ధిగా పరిశుద్ధాత్మని కలిగి ఉండి సమృద్ధిగా వాక్యాన్ని చదివి హృదయంలో వాక్యాన్ని దాచుకొని ఆ వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. పరిశుద్ధాత్మ మనకి శక్తిని ఇస్తారు వాక్యం చదవడానికి, దాన్ని పాటించడానికి, దాన్ని ప్రకటించడానికి అన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక ఈ లోక సిరి సంపదల సమృద్ధిలో మానవ జీవితం లేదు. కనుక మనం అలా ఉండకూడదు. ఈ లోకంలో అన్యుల్లాగా మనము యేసు ప్రభులాగా, అపోస్తులాగా, పునీతుల్లాగా దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షాకాలం. రైతులు ఏం చేస్తారండి, పొలంలో విత్తనాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మన హృదయం కూడా పొలం అన్నమాట. 4 రకములైన నేల అని మనం ధ్యానించుకున్నాం కదా. ఈ మన హృదయం అనే పొలంలో యేసు ప్రభువు విత్తనాలు నాటుతూ ఉన్నారన్నమాట. అప్పుడు మనం 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి. మన హృదయం నిండా సమృద్ధిగా ఈ వాక్యము దాచబడాలి. అందుకే దేవుని రాజ్యము పొలంలో దాచబడిన ధనం, మన హృదయంలో దాచబడిన ధనం అన్నమాట. అప్పుడు ఇదే దేవుని రాజ్యం. పరలోక రాజ్యం అంటే మన హృదయంలో ఈ వాక్యం దాచబడాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. ప్రభు చెప్తారు, చెప్పి ఇదిగో మానవ జీవితము ఈ సిరి సంపదల సమృద్ధిలో లేదు అని లోబి వాని ఉపమానాన్ని చెప్తాడనమాట. ఒకడు తనకి బాగా పంటలు సమృద్ధిగా పండాయంట. ఎంత పంట పండిందంటే తనకున్న గాదెలు, తర్వాత గోడౌన్స్ దాచుకోవడానికి స్టోర్ రూమ్స్లో పెడతారు కదండి, ఊర్లలో గాదెల్లో పెడతారు. అవన్నీ కూడా సరిపోవట్లేదన్నమాట. అప్పుడు అనుకుంటాడు, ఇంత పంట పండింది, ఇంత సమృద్ధిగా పండింది, పేదవాళ్ళకి కొంచెం ఇస్తానని ఇవ్వచ్చు కదండి నేను అనుకుంటున్నాను. కానీ నేనేం చేస్తానంటే నా కొట్లు పడగొట్టించి పెద్దగా కట్టించుకొని ధాన్యమంతా అందులో నింపుకుంటాను అని కొట్లు పెద్దగా కట్టించుకున్నాడు అనమాట. చిన్నగా ఉన్నాయి, పెద్దగా అంటే ధాన్యం దాచుకునే గోడౌన్స్ అంటారు చూడండి. అప్పుడు ఆయనకి ఎంత పంట పండిందో అదంతా దాచుకున్నాడు అనమాట. దాచుకొని ఇంకా తనతో తాను ఇట్లా అనుకుంటున్నాడంట, ఓ నా ప్రాణమా, నువ్వు తిని త్రాగి ఆనందించు, ఎందుకంటే నీకు ఇంత విస్తారంగా ఉంది, సమృద్ధిగా ఉంది, కనుక ఏం చేయొచ్చు, నువ్వు తినొచ్చు, త్రాగొచ్చు, ఆనందించవచ్చు అన్నమాట. ఇది సైతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళు చేసే పనులండి, తినడము, త్రాగడము, ఆనందించడం అన్నమాట. కానీ ఓ నా ప్రాణమా అన్నప్పుడు నాకు 103వ కీర్తన గుర్తొచ్చిందండి. దావీదేమంటాడంటే, ఓ నా ఆత్మమా ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా ఆయన పరిశుద్ధ నామంను సన్నతించండి, ఆయన చేసిన ఉపకారములు వేనిని మరవకండి, ఆయనని స్తుతించండి. దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చాడు కనుక మనము పేదలకి కూడా సమృద్ధిగా ఇద్దాం. దేవుడు మనకి ఏది ఇచ్చారో మనం కూడా అంత సమృద్ధిగా ఇతరులకు ఇవ్వడం అన్నమాట. అందుకే దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందేది. దేవుడు మనకి ఎంతగా ఇస్తున్నారో మనం అంతగా ఇవ్వాలి. యోబులాగా అన్నమాట. యోబు కూడా ధనికుడు, రిచెస్ట్ పర్సన్, కానీ పేదవాళ్ళకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదంట. యోబు గ్రంథం 31:17 అన్నమాట. మీరు యోబు గ్రంథం 29 ఆ తర్వాత 31 చదివితే 29:14లో కూడా యోబు ఏమంటాడంటే, నేను గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, గుంటి వాళ్ళకి కాలయ్యాను, అనాథలకి తండ్రి అయ్యాను, పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు. అదే అండి మన సాక్ష్యం. ఏది మనం కలిగి ఉన్నామో అదంతా ఆయన కృప. నేనేమై ఉన్నానో అది నా యందు పని చేయు దేవుని యొక్క కృప. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏది కలిగి ఉన్నారో అది దేవుని యొక్క కృప అన్నమాట. మీరు ఇలా ఉండకూడదు. ఈ ధనికుడు అంత దాచుకున్నాడు,
పేదలకి ఏం పెట్టట్లేదన్నమాట. తిని త్రాగి ఆనందించు అంటే అప్పుడు అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏంటి అంటే, ఓరి అవివేకి, ఈరోజే నేను నీ ప్రాణాలు తీసుకుంటాను, అప్పుడు నీ ఆస్తి ఎవరికి దక్కుతుంది అని చెప్పి తన కొరకు ధనం కూడా పెట్టుకునేవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు కాదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారనమాట. అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఏమంటారంటే, సరే సరే ఇవన్నీ నీవే కదా, ధనము, ఆస్తి, బంగారము, అన్నీ నీవే, కానీ నాదొకటి నీ దగ్గర ఉంది. ఏంటి అంటే నా శ్వాస అన్నమాట. దేవుడు శ్వాస ఊదినప్పుడే మనకి ఊపిరి, ఆయన ఊపిరి పోసినప్పుడే మనకి ఊపిరి వస్తుందండి, జీవాత్మ అన్నమాట. యోబు గ్రంథం 44:3 ఉంటుంది, ఇట్ ఈజ్ యువర్ స్పిరిట్ దట్ గేవ్ మీ లైఫ్ అని. ఆయన మనలో శ్వాసను ఊదినప్పుడే మనకి ప్రాణం వస్తుందండి, ప్రాణాన్ని పోసుకుంటుంది అన్నమాట. సరే ఇవన్నీ నువ్వు ఉంచుకో, ఎందుకంటే ఇవన్నీ నీవే, కానీ నాది నీలో ఉంది. అదేంటంటే నా శ్వాస అని, ఆ శ్వాసను తీసేసుకుంటాడు అనమాట. అప్పుడు ఆయన అంటే అర్థం ఏంటి, శ్వాస పోయింది, ఊపిరి పోయింది అనమాట, ప్రాణం పోయింది, డెడ్ బాడీ అయిపోయాడు, ఇంకేం లాభం చెప్పండి. కనుక ఇవన్నీ కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవండి. మనకున్నది పేదలతో పంచుకోవాలి. తుది తీర్పులో అదే చెప్తారు, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టండి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి, రోగులను పరామర్శించండి, అప్పుడు నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. మత్తయి సువార్త 25:31 నుంచి ప్రభు చెప్తారనమాట. ఈ నా సోదరులలో, మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే. దేవుడు మనకి జీవాన్ని ఇచ్చింది, ఆస్తినిచ్చింది, ఇంకేదైనా ఇచ్చింది ఇతరులతో పంచుకోవడానికేనండి. నాకు కూడా ఈ బైబిల్ జ్ఞానాన్ని ఇచ్చింది నేను దాచుకోవడానికి కాదండి, అందరికీ పంచిపెట్టడానికి అన్నమాట. ఈ ఊపిరి ఉన్నంత వరకు, దేవుని శ్వాస నా ముక్కు రంధ్రములలో ఉన్నంత వరకు దేవుడు నాకు ఇచ్చింది నేను 10 మందితో పంచుకొని నాతో పాటు 10 మందిని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని. అదే ఈ 28 సంవత్సరాల సేవలో మరి నా యొక్క తపన అన్నమాట చెప్పాలి అంటే. మరి యేసు ప్రభు పేతుర్ని కూడా అడుగుతారు కదండి, యోనా పుత్రుడవగు సీమోను, నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, మిగతా శిష్యుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు అంటాడనమాట. అయితే నా గొర్రెల మేపు. మరలా అడుగుతాడు, నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభా నేను మీకు తెలుసు, నేను మిమ్మల్ని వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు. నీవు నన్ను ప్రేమిస్తే నీవు నా గొర్రెల్ని మేపాలి అని చెప్తాడనమాట. యేసుప్రభుని ప్రేమించే విధానం ఏంటి అంటే, మన చుట్టూ ఉన్న యేసుప్రభు గొర్రెల్ని మనము వాక్యంతో మేపడము, ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం, శరీరానికి అన్నం పెట్టాలి, ఆత్మకు కూడా అన్నం పెట్టాలన్నమాట. అందుకే నేను కూడా యేసుప్రభుని ప్రేమిస్తున్నాను కాబట్టే ఇది మిమ్మల్ని వాక్యంతో నేను పోషిస్తున్నాను అన్నమాట. ధనాన్ని మీరు పోగు చేసుకోకండి, మీరు మీకున్నది ఇతరులతో పంచుకొనండి. తన భోజనాన్ని పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. సామెతలు 22:9. చేతులు ఇచ్చారు దేవుడు, మనం ఎలా తింటామో వేరే వాళ్ళకి పెట్టాలి. అలాగే వాక్యం కూడా, మీ దగ్గర ఏది ఉందో అది ఇతరులతో పంచుకొనండి, అదే అన్నమాట. తర్వాత ఏంటంటే, మీరు చింతలు వంతలు వద్దు అంటున్నారు. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. ఆకాశ పక్షులు చూడండి, అవేమన్నా విత్తనాలు వేస్తున్నాయా, కానీ పరలోక తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీ దేహము వస్త్రముల కంటే విలువైనది అంటున్నారు. ఈ వస్త్రాల్లో జీవం ఉందా అండి? నాలో జీవం ఉంది, నాలో దేవుడు ఉన్నారు కనుక ఈ దేహం దేవుని యొక్క ఆలయం, జీవం గల దేవుని ఆలయం అన్నమాట. కనుక ఈ దేహం ముఖ్యమైనది, కానీ దేహం ధరించినవి ఇవి చూస్తూ ఉంటారు, ఏముంది ఇందులో, ఏమీ లేదు. ఇది మీకు ఏ విధంగా సహాయపడదు, మీ ప్రాణాన్ని శరీరాన్ని కాపాడలేదు, ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళదన్నమాట.
కనుక వీటిని గురించి మీరు చింతించొద్దు. అన్యులు వీటిని గురించి కాంక్షిస్తారు. మనం ఏం చేయాలంట? మీరు మొదట దేవుని రాజ్యము ఆయన నీతిని వెతకండి. దేవుని రాజ్యం పరలోకాన్ని నుంచి ఈ లోకంలోనికి యేసు ప్రభు దేవుని రాజ్యాన్ని తీసుకొని వచ్చారు. ప్రేమ రాజ్యం, యేసు ప్రభులాగా జీవించడం అన్నమాట. 5,000 మందికి అన్నం పెట్టారు, సిలువ వేసిన వాళ్ళని క్షమించారు, పన్ను కట్టే దగ్గర ఆయన పన్ను కట్టారు, అందరినీ ప్రేమించారు, రోగులని స్వస్థపరిచారు, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమించారు, కుష్ఠరోగి సిమోని ఇంట్లో భోంచేస్తారు, మరి జక్కయ్య ఇంటికి వెళ్తారు, పాపుల ఇంటికి వెళ్ళాడేంటి అని మత్తయి సుంకరి వాళ్ళతో కలిసి పూజిస్తాడు, సుంకర్లతో కలిసి పాపులతో కలిసి. అప్పుడు వాళ్ళు అంటారు పరిసయ్యులు, ఏంటి ఇలా మీ గురువు పాపులతో సుంకర్లతో కలిసి పూజిస్తున్నాడు? అందరూ దేవుని బిడ్డలే, అందరూ అందరినీ ప్రేమించాలి, కనుక అందరూ సమానమే, ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోవాలి ఇలా. అదే అన్నమాట యేసు ప్రభు హ్యూమన్ డిగ్నిటీ అంటే ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డగా, ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసి, ముఖ్యంగా పేదల్లో ఉన్న దేవుణ్ణి చూసి పేదలకి సాయం చేసినప్పుడు అప్పుడు వాళ్ళలో ఉన్న దేవుని మనం ఆరాధిస్తామన్నమాట. సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్, మనిషిలో చూడాలి. మదర్ తెరీసా తల్లి అదే చెప్తారనమాట. ఒక చిన్న పసిబిడ్డను చూసినప్పుడు బాలయేసు అనుకొని ప్రేమిస్తాను, కుష్ఠరోగిని చూసినప్పుడు కుష్ఠరోగి యేసు అని ఆయనకి సేవ చేస్తాం. మేము వి సీ జీసస్ ఇన్ ఎవ్రీ వన్. అలాంటి అభిషేకాన్ని మనం పొందాలండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకిచ్చే వివేకం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే, తన పోలికగా దేవుడు సృజించాడు. కనుక పేదల్లో యేసు ప్రభుని చూసి వాళ్ళకి సహాయం చేయండి. అది హెవెన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుందన్నమాట. సెయింట్ అగస్టిన్ గారు అంటారు, వెన్ యూ గివ్ టు ద పువర్ పీపుల్ ఇట్ ఈస్ జీసస్ హూ రిసీవ్స్ ఇట్ ఫ్రమ్ హెవెన్. అదనమాట. సెయింట్ అగస్టిన్ గొప్ప మేధావండి, డాక్టర్ ఆఫ్ ద చర్చ్. ఆయన ఏమంటారంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మీకు ఈ లేఖనాలు బైబిల్ తెలియదంటే యేసు ప్రభు తెలియదు అనమాట. ఎందుకంటే బైబిలే యేసు ప్రభు వాక్యము, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం యేసు ప్రభు. మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీకు వాక్యంలో యేసు ప్రభు కనబడాలన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని పాటించడానికి, వినడానికి, పాటించడానికి మనకి శక్తిని ఇస్తారు. కనుక వాక్యం కావాలి, అలాగే పరిశుద్ధాత్మ కూడా. విత్తనాలు వేసాం పొలంలో, వర్షం పడాలి కదండి, అప్పుడే విత్తనంలోంచి మొలకొచ్చేస్తుంది. మన హృదయంలో కూడా విత్తనాలు వేసినప్పుడు మరి పరిశుద్ధ ఆత్మ జలాలు ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసి పెరుగుదలనిస్తాయన్నమాట. సో రెండు ఉండాలి. అది ఇక్కడ దేవుని రాజ్యం వెతకండి, నీతి రాజ్యం. సైతాన్ రాజ్యము తినుట, త్రాగుట, అవినీతి పనులు, అసూయలు, విందులు, వినోదాలు, అది విడిచిపెట్టి మనం దేవుని నీతి రాజ్యంలోకి రావాలండి. అది చీకటి నుండి వెలుగులోనికి అన్నమాట. మత మార్పిడి కాదండి ఇది, అవినీతి నుంచి నీతి మార్గంలోకి రావడం. ద్వేషం నుంచి మనుషులను చంపుతారా మతం పేరిట, ద్వేషం నుండి ప్రేమలోనికి రావాలి. ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్న అందరూ దేవుని బిడ్డలు, ఒకే దేవుడు, ఒకే కుటుంబం, భూమి మీద వసుదైక కుటుంబం. అది దేవుని యొక్క ఆత్మ ఎవరైనా ఉంటే ఆ ఆత్మ మనకి బోధించేది ఏంటంటే మనందరం దేవుడి బిడ్డలు. ఇంకా ఈ లోకంలో ధనం కూడబెట్టుకోవద్దు అని. మరి ఎక్కడ కూడబెట్టుకోవాలంట? పరలోకంలో మీ సంపద కూడబెట్టుకోనండి. ఇక్కడైతే చెదలు తినేస్తాయి, అంటే ఎక్కడో వెళ్ళిపోతుంది, కోర్టు కేసులోనో హాస్పిటల్ బిల్స్కో, లేకపోతే ఎవరికైనా అప్పిస్తారు, వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వరు అన్నమాట. కానీ పరలోకంలో కూడబెట్టుకోనండి. పేదలకి మీరు ఏది ఇస్తారో అది పరలోకంలో మీ ధనం, మీ బ్యాంక్ అకౌంట్. అక్కడ ఒక దూత ఉంటారండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నేను ఎవరెవరికి ఏం చేస్తానో ఆ దూత డేట్ వేసి మరీ రాస్తారనమాట. పేదలకి ఇచ్చిన, లేకపోతే బైబిల్స్ పంచిపెట్టిన, దేవుని వాక్యం పంచిపెట్టిన,
రోగులకి సేవ చేసినా అక్కడ మన ధనం పెరుగుతూ ఉండాలి. దాంతోటే పరలోకంలో మనకి ఇల్లు కడతారు. ఈ లోకంలో వద్దు, పరలోకంలో మీరు ధనం కూడా పెట్టుకోండి అని చెప్పి, తర్వాత 2 రకాలైనటువంటి సేవకులను గురించి చెప్తారండి. నమ్మకమైన సేవకుడు, దుష్టుడైన సేవకుడు. నమ్మకమైన సేవకుడు ఒక పని, యేసుప్రభు మనకి పని అప్పగించి పరలోకానికి వెళ్ళి మళ్ళీ వస్తారనమాట. అప్పుడు ఆయన వచ్చేసరికి నమ్మకమైన సేవకుడు పని చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తాడో అకస్మాత్తుగా వచ్చేసరికి అప్పుడు ఆయన ఆ నమ్మకమైన సేవకునికి బహుమతి ఇస్తాడు. మహిమా కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం. నమ్మకంగా నీతిగా పనిచేసిన వాళ్ళకన్నమాట. దేవుని పని కానీ ఇంట్లో కానీ నమ్మకంగా ఉండాలని. ఇంట్లో కూడా దొంగలు ఉంటారండి. ఇంట్లో డబ్బు విషయంలో కూడా దొంగలు ఉంటారు. ఇంట్లో వస్తువులు తీసుకొని వెళ్తారు. కొంతమంది చెప్తారు, అమ్మ ఏం దొరికితే అది తీసుకొని వెళ్ళి అమ్ముకొని తాగుతాడా. నమ్మకంగా ఉంటామని వాగ్దానం చేస్తారు పెళ్లి రోజు, మళ్ళా తర్వాత ఇంకొక స్త్రీతో వెళ్ళడం. అది క్రైస్తవులు యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు చేయొచ్చా? ఆ విధంగా నీతిగా జీవించండి, నమ్మకంగా జీవించండి. అలాగే దేవుని సేవలో కూడా దేవుడు మనకి చాలా టాలెంట్స్ ఇచ్చారండి. నమ్మకంగా పనిచేయాలన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడలో ఆయన వచ్చేసరికి నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ఆయన బహుమతి ఇస్తారనమాట. ఆ తర్వాత 12th చాప్టర్ 49 నుంచి విభేదముల గురించి మాట్లాడతారు. నాకు ఫస్ట్లో ఇది అసలు అర్థం కాలేదండి. నేను భూమి మీద అగ్నిని రగిలించుటకు వచ్చాను, శాంతిని నెలకొల్పుటకు రాలేదు, అగ్నిని విభేదములు కలిగించడానికి వచ్చాను. అదేంటబ్బా, యేసు ప్రభు ఎప్పుడు శాంతి శాంతి అంటారు. అంటే ఏం చెప్తున్నారంటే, ఒక ఇంట్లో 5గురు ఉంటే 3 ఒక పార్టీ, 2 ఒక వైపు అయిపోతారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తున్నారు. ఎవరు పరిశుద్ధ ఆత్మని కలిగి ఉంటారో వాళ్ళు నీతిగా జీవిస్తారనమాట. ఎవరు పరిశుద్ధ ఆత్మని కలిగి ఉండరో వాళ్ళు ఈ లోక ఆశల ప్రకారం ఎంత అవినీతి అయినా పర్లేదు, ఈ ల్యాండ్ ఆక్రమించుకోవాల్సిందే, ఈ పని చేయాల్సిందే, చీకటి పనులు చేయడం అన్నమాట. శరీర వాంఛలు, తినాలి, త్రాగాలి, విందులు, వినోదాలు, ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తడం అన్నమాట, అవినీతి పనులు. ఆ విధంగా ఒక కుటుంబంలో పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ లేని వాళ్ళు అన్నమాట, ఆచారాల ప్రకారం జీవించేవాళ్ళు. విభేదాలు కలిగించడానికి నేను వచ్చాను. ఇప్పటికే అది జరుగుతూ ఉందండి. ఇంట్లోనే కాదు, ఎక్కడైనా కూడా గొర్రెలని మేకలని ఆల్రెడీ వేరుపరుస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మీరు శత్రువులందరితో కూడా సమాధాన పడండి, సమాధానంగా జీవించండి, తోడి వారితో సమాధానంగా జీవించండి. నీతి రాజ్యం అన్నమాట, అది ప్రభు చెప్తున్నారు. నీతిగా ప్రేమ కలిగి సత్యం పలుకుతూ అందరితో సమాధానంగా జీవించాలి. అది దేవుని రాజ్యం. మనకున్నది పంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, లోబివాని ఉపమానం ద్వారా మీరు మాకు చెప్తున్నారు, ఎట్టి లోభంనకు కూడా మీరు గురి కావద్దు. అలాగే ఎఫెసీ 5లో 3 నుంచి 5 వరకు చెప్తున్నారు, అపవిత్రత, జారత్వము, లోబితనము అనునవి మీరు పేరుకైనా ఎత్తకూడదు. పరిశుద్ధులకు ఇది తగినది కాదు. లోబి అయిన వాడు, వ్యభిచారి అయిన వాడు, అపరిశుద్ధంగా జీవించేవాడు దేవుని రాజ్యంనకు వారసులు కారు అని చెప్తున్నారు. ప్రభా, మేము అయ్యా అపవిత్రమైన వాటి నుండి, అలాగే జారత్వం నుంచి, అలాగే లోబితనం, ధనాశ నుండి దూరంగా ఉండి మీ నీతి రాజ్యాన్ని ఆయన ఈ లోకంలో స్థాపించడానికి, మీ నీతిని వెతకడానికి నాయన మాకు కృపని దయచేయమని అడుగుతున్నాం. ప్రభా, సహాయం చేయండి నాయన. అలాగే నమ్మకంగా ఉండేటట్లు ఇంట్లో ఒక తండ్రి, తల్లి, భార్య, భర్త, అలాగే పిల్లలు అందరూ కూడా నమ్మకంగా ఉండేటట్లుగా, వెలుగు రాజ్యంగా ఆ ఇల్లు ఉండేటట్లు ప్రతి ఇంట్లో మీరు మంచి కాపరిగా ఉండండి. మేము పని చేసే చోట కూడా మీకు సాక్షులుగా ఉండాలి ప్రభా. మీ నీతికి అయినా మీ ప్రేమకు మేము సాక్షులుగా ఉండేటట్లుగా పని చేసేటప్పుడు నమ్మకంగా పనిచేసేటట్లు సహాయం చేయండి తండ్రి. అయ్యా, నేను విభేదములు కలిగించడానికి వచ్చాన్నారు. అయితే మీరు అలా విభేదాలు కలిగించి
నీతిమంతుల్ని దుష్టుల నుంచి వేరు చేసినప్పుడు మేము నీతిమంతుల గుంపులో ఉండి ప్రభా మీరు పరలోకానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు మేము నిత్య జీవంలో ప్రవేశించినట్లుగా వాక్యం ప్రకారం నీతిగా జీవించే కృప దయచేయండి. తోడి వారితో మీరు ప్రశాంతంగా జీవించండి. పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా దేవుని దర్శింపలేరని హెబ్రీ 12:14 చెప్పినట్లుగా మేము అందరితో సమాధానంగా జీవించాలి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. వాక్యం ప్రకారం జీవించడానికి, వాక్యం చదవడానికి, దాన్ని పాటించడానికి మాకు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ 12వ అధ్యాయం సారాంశం ఏంటంటే మీరు లోబి కాకుండా ఉండండి. అంటే ధనాన్ని ఆశించొద్దు. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు కనుక మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. నీతి రాజ్యం, దేవుని రాజ్యం, ప్రేమ రాజ్యం. మనం అలా ప్రేమ కలిగి నీతిగా ఉండాలి. మన నీతి ఒక దీపంలాగా ప్రకాశించాలి. ఇంట్లో కానీ లేదా పని చేసే చోట ఆయనకి సాక్షులుగా ఉండాలి. అలా ఆయన ఇప్పుడు నీతిమంతుల్ని దుష్టుల నుంచి వేరు చేస్తున్నారు. అయితే మనం నీతిమంతుల గుంపులో ఉండి పరలోకానికి వెళ్ళాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.